హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నా పేరు ప్రియా కరపాటి. వెల్కమ్ టు తెలుగు వన్ రుచి, ద డెలీషియస్ స్పైసీ ప్రోగ్రామ్. ఈరోజు డెన్వర్ కొలరాడోలో నాగదీప గారు మనల్ని ఇన్వైట్ చేశారు. ఆవిడ ఏం చేయబోతున్నారో చూద్దాం. హాయ్ దీప గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. ఇంతకీ మీ గురించి చెప్పండి. Thanks for coming, Priya Garu. I'm taking the MC too. So, actually, my name is Nagadeepa Pabati, and నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. పియర్సన్లో వర్క్ చేస్తున్నాను. అండ్ నాకు ఇద్దరు కిడ్స్, ఒక పాప ఒక బాబు. పాప పేరు నితీష అండ్ షౌమిక్ అనమాట. సో మేము డెన్వర్కి వచ్చి ఆల్మోస్ట్ లైక్ 13 years అవుతోంది. సో ఈ ప్రోగ్రామ్ మీతో పాటు చేసినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ దీప. ఏం చేస్తూ ఉంటారు? హాబీస్ ఏంటి ఖాళీ సమయంలో? నేను జ్యువెలరీ డిజైన్ చేస్తూ ఉంటాను ప్రియా. సో నాకు అది రియలీ హాబీ అనమాట. ఐ రియలీ లవ్ ఇట్. వెరీ నైస్. వావ్, దట్స్ రియల్లీ నైస్. ఇంకా ఏం చేస్తూ ఉంటారు? ఇంకా ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. వాచెస్ ఫర్ ఎగ్జాంపుల్, నేను కొన్ని వాచెస్ బయట కొన్ని ఎమరాల్డ్స్ బీడ్స్ అండ్ రూబీ బీడ్స్ తోటి వాచెస్ కూడా ప్రిపేర్ చేస్తాను, బ్రేస్లెట్ ప్రిపేర్ చేస్తాను, ఆల్ కైండ్స్ ఆఫ్ జ్యువెలరీ చేస్తాను. అండ్ సమ్ ఆఫ్ దమ్ ఈవెన్ క్లోత్స్ అవి కూడా నేను డిజైన్ చేసుకుంటాను. నా క్లోత్స్ నేనే డిజైన్ చేసుకుంటాను సమ్ టైమ్స్. మీ హాబీస్ ఏంటి? ఏం చేస్తూ ఉంటారు? అంటే అదర్ దాన్ మీ ఆయన చేత వంట చేయించడం కాకుండా ఇంకేమేం చేస్తూ ఉంటారు? మా ఆయన చేత వంట చేయించడం అంటే అది డిఫాల్ట్ కదా ప్రియా. సో అది కాకుండా నేను జ్యువెలరీ డిజైన్ చేస్తాను. అండ్ ఆల్సో వాచెస్, ఎమరాల్డ్స్. మనకి జ్యువెలరీ జెమ్షో వస్తుంది కదా ఎప్పుడు, ఎవ్రీ 3 monthsకి. ఎప్పుడు చూడు ఆ 3 monthsలో ఎవ్రీ టైం నేను ఉంటాను అనమాట జెమ్షోలో. ఎందుకంటే ఎప్పుడు నేను కొనేది రూబీస్, ఎమరాల్డ్స్, సాఫైర్స్ అన్నీ కొంటాను. అలాగే వాటితోటి నేను జ్యువెలరీ డిజైన్ చేస్తాను. ఈవెన్ వాచెస్ కూడా నేను వాటితోటి నేను ప్రిపేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో లైక్ నేను నా క్లోత్స్ కూడా నేను డిజైన్ చేసుకుంటాను. సో సమ్ టైమ్స్ లైక్ దాట్. సో దట్స్ మై హాబీ. సో ఈరోజు నువ్వు చేయబోయే ఫస్ట్ ఐటెం గురించి చెప్పు దీప. యాక్చువల్లీ రైట్, అవర్ హెక్టిక్ స్కెడ్యూల్ రైట్. అందుకని చెప్పి ఈసారి నేను నేను 3 items చేయాలనుకుంటున్నాను. ఆల్ 3 items 10 minutesలో అయిపోతాయి ప్రియా. సో లైక్ రియలీ క్విక్ అనమాట. సో ఫస్ట్ క్విక్ చాట్ ఒకటి చేయాలనుకుంటున్నాను. దాని తర్వాత పిస్టాషియో సలాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దెన్ మ్యాంగో పాయ్. ఎవ్రీథింగ్ బిలో 10 minutes. ఆలూ ప్యాటీస్ ఉంటాయి, ఆలూ హ్యాష్ బ్రౌన్స్ ఉంటాయి, ప్లస్ ఆనియన్, టమాటో, బేల్ ఉంటాయి. సో ఆనియన్, టమాటో ఫ్రెష్ ఫ్రమ్ ద స్క్రాచ్ రైట్, అది హెల్దీ. అండ్ ఆల్సో లైక్ బేల్ ఈజ్ ఆల్సో హెల్దీ. ఆలూ అంటే యూ యాక్చువల్గా మనకి ఆలూ అందరూ అనుకుంటూ ఉంటారు ఇట్స్ లైక్ ఫ్యాట్ అనుకుంటారు కానీ బట్ ఇట్ హ్యాస్ లైక్ యాంటీ ఆక్సిడెంట్, రియలీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ దేర్. దాని గురించి చాలా ఫ్యూ మెంబర్స్కి తెలుసు ప్రియా. సో మనకి ఆలూ తక్కువ తినాలనుకుంటాం కానీ తక్కువ తిన్నా బట్ ఇట్ హ్యాస్ యాంటీ ఆక్సిడెంట్ విచ్ ఇస్ రియలీ గుడ్ ఫర్ హెల్త్. సో అందుకని నేను ఇది చూస్ చేసుకున్నాను అనమాట. సో ఈ క్విక్ చాట్ కావాల్సిన ఐటమ్స్ ఏదో త్వరగా చెప్తావా? నాకు చాలా ఆకలి వేస్తుంది. అందులో ఇది క్విక్ చాట్ అంటున్నావు, టేస్ట్ చేసేయచ్చు కదా అని. సో ఏమేం కావాలో చెప్పు. క్విక్ చాట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ వచ్చి మనకి ఆలూ ప్యాటీస్ కావాలి. మనకి ఆలూ ప్యాటీస్ విడిగా దొరుకుతాయి. సో లెట్స్ టేక్ దోస్ ఆలూ ప్యాటీస్. And then tomato, onions, bale, mirchi, lemon juice, coriander leaves, salt, masala chili, chunky chaat masala. సో క్విక్ చాట్ కావాల్సిన ఐటమ్స్ చెప్పేశారు. తయారీ విధానం ఎట్లా తయారు చేయాలి అనేది చెప్తావా? ప్రియా, మనకి ఫస్ట్ హ్యాష్ బ్రౌన్స్ కావాలన్నమాట. మనం హ్యాష్ బ్రౌన్స్ తీసుకొని మైక్రోవేవ్ చేయాలి. సో ఇప్పుడు ఇది యాక్చువల్గా ఈ 4 minutes మెయిన్ ఎక్కువ టైం అనమాట దీంట్లో. ఓకే. సో ఈ 3 తీసేసుకొని ఇందులో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా, సో ఇవన్నీ పెట్టేసుకుందాము, ఇవన్నీ వేసేసుకుందాం. ఫస్ట్ టమాటో వేసేసుకో దాంట్లోనే. ఓకే, టొమాటోస్, హ్యాష్ బ్రౌన్స్తో పాటు టొమాటోస్ వేసావు. ఓకే. అండ్ దెన్ ఆనియన్స్ and then mirchi. Mirchi. And cilantro. Okay. And some basil.
బాగుంది ఇప్పుడు చూడటానికి చాలా బాగుంది. And some salt. And some కారం, చిల్లీ పౌడర్. యా, కానీ అంటే మనం మరి ఇక్కడ ఉండబట్టి ఏమో కానీ కొన్నిసార్లు కొన్ని వర్డ్స్ ఎంత కష్టంగా వస్తాయి కదా తెలుగు వర్డ్స్. సో అండ్ దెన్ సమ్ చంకీ చాట్ మసాలా. ఇదంతా కలిపేసుకొని కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుంటే క్విక్ చాట్ రెడీ. బాగుంది, చూడటానికి చాలా బాగుంది. తినటానికి ఎలా ఉంటుందో తెలియదు. యా, మేబీ ఐ థింక్. అండ్ ఆల్సో వీ నీడ్ some masala chili sauce too. So let's put a little bit of masala chili sauce. సో ఇదంతా కలపడానికి స్పూన్తో అయితే కష్టంగా ఉంటుంది కదా. సో మనం కొంచెం చేత్తో కలిపితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా కలుస్తుంది ప్రియా, అందుకని కొంచెం చేత్తో కూడా కలుపుకోవచ్చు. దీపా, మొత్తానికి అమెరికా వాళ్ళ హ్యాష్ బ్రౌన్స్ని మన ఇండియా వాళ్ళ చాట్ని అంతా కలిపేసి బ్రహ్మాండంగా చాట్ చేసేసావు. ఇంతకీ ఇది ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ చేయి ప్రియా. అంటే ఇది తిని ఉంటానంటావా? పర్లేదు, ఉంటావని అనుకుంటున్నాను, బట్ మోస్ట్లీ చూద్దాం. వెరీ గుడ్, చాలా బాగుంది. సో ఇది మన దీప గారు చేసిన క్విక్ చాట్. ఓకే, క్విక్ చాట్ అయిపోయింది దీప. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? పిస్టాషియో సలాడ్. సో పిస్తాషియో సలాడ్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటి? ఇట్ ఈస్ ద కూల్ వేప్, పైనాపిల్ tidbits, పిస్టాషియో పుడింగ్ పౌడర్. పిస్తాషియో సాలడ్ ఇంగ్రీడియంట్స్ చెప్పేశావు. సో తయారు చేసేదానికి ముందు అసలు ఈ చూస్తుంటే ఏమో బాగా ఫ్యాటీ ఫుడ్ లాగా అనిపిస్తుంది. వాట్ యూ థింక్? అండ్ హెల్త్ కాన్షియస్ కదా అందరూ, ఏమంటావు? ఒకటి హెల్త్ కాన్షియస్ది చేసేసాం కదా డిష్. సో ప్రియా, ఈసారి కొంచెం మనల్ని కూడా ప్యాంపర్ చేసుకోవాలి కదా. యా, సో ప్యాంపర్ చేసుకునే డిష్. అండ్ ఆల్సో ఇది ఏంటంటే ఇది వెరీ క్విక్. ఎప్పుడైనా సడన్గా నీకు గెస్ట్లు వచ్చారనుకో, ఏదైనా పెట్టాలి అంటే నువ్వు 5 నిమిషాలు కలిపేసి పెట్టేయచ్చు అనమాట. సో పిల్లలకి కూడా చాలా బాగుంటుంది ఇది. ఇది ఫ్యాటీ ఫుడ్ నిజంగా చెప్పాలంటే, బట్ ఇట్స్ రియలీ గుడ్, యమ్మీ ఫుడ్. ఎస్, తయారు చేయడం చెప్పండి. ఫస్ట్ వీ నీడ్ ద కూల్ వేప్, రైట్? కూల్ వేప్ని తా చేయాలి మనం. ఫస్ట్ 2 hours తా చేస్తే మనకి ఇలా వస్తుంది. సో టేక్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ కంటైనర్. ఇది ఓపెన్ చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. అగైన్ దిస్ ఈజ్ ఆల్సో విత్ ఇన్ 10 minutes. సో ఇది నాట్ లైక్ బాగుంటుంది. ఓకే, పైనాపిల్ జ్యూస్ అనమాట ఇది. సో ఎవ్రీథింగ్ గో టుగెదర్, జస్ట్ కలిపేయడమే. బట్ ఇదేమో పైనాపిల్ కదా, నాకు ఎందుకో పైనాపిల్ ఒక్కటే ఇష్టం, అందుకని ఇంకా పైనాపిల్ ఒక్కటే వాడతాను నేను. యా, అంటే తొందరగా అయిపోతుంది కానీ ఒకటి తా చేసే ముందు మనం ఒక 2 hours ముందు బయట పెట్టేసుకొని బయట వెళ్ళిపోతే మనకి మైక్రోవేవ్ కూడా ఉంటుంది కదా, కావాలంటే ఒక 10 minutes మైక్రోవేవ్లో పెట్టేసుకుంటే నీకు రైట్ కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. కలర్ఫుల్గా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది. యా, విత్ ఇన్ మినిట్స్. ఇందాక హాట్ పెట్టావు, ఇప్పుడేమో స్వీట్ పెడుతున్నావు. ఇంకా నేను వర్కౌట్ మీ ఇంటి దగ్గరనే మొదలు పెట్టుకొని మా ఇంటి దగ్గర పరిగెత్తాలేమో. నీకు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు అలాగూ వర్కౌట్ చేస్తావు, జిమ్కి వెళ్తావు, ఇంకా నువ్వు భయపడాల్సిందేంటి ప్రియా? చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో స్పూన్ తినాలనిపిస్తుంది. సో ఇది మన దీపా గారు చేసిన పిస్తాషియో సాలడ్. యా, నీ జోక్ చాలా బాగుంది. ఐ వాంట్ టు షేర్ వన్ జోక్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ జోక్. ఇది కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటున్నారు. హస్బెండ్ అన్నాడు, ఈసారి మనం అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాము, మంచిగా బుద్ధిమంతుడు, గుణవంతుడు, బాగా సంపాదించగలిగిన వాడు, అందగాడిని చూడాలి మన అమ్మాయికి అని చెప్పాడు. అయితే వైఫ్ అందంట, మా నాన్నగారు చేసిన తప్పు మాత్రం మనం చేయొద్దండి అని. సో ఇన్ని కలర్ఫుల్ ఫుడ్స్ చూసాము. ఒక చిట్కా అండి, ఎప్పుడైనా డిప్రెస్డ్గా అనిపించినప్పుడు ఒక కలర్ఫుల్ ఫుడ్ మనం కుక్ చేసినా మేక్ చేసినా మెంటల్గా స్ట్రెస్ పోతుంది, స్ట్రెస్ రిలీవ్ అవుతారు అని అంటారనమాట.
సో ఆ చిట్కా విన్నాం కదా, ఇప్పుడు దీపా గారు మన మ్యాంగో పై గురించి ఎట్లా చేస్తారు ఏంటి విధానం చూద్దాం. ఓకే, ఫస్ట్ మ్యాంగో పైకి క్రీమ్ చీజ్ అండ్ షుగర్ అన్నీ కలిపి మిక్స్, నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి ప్రియా. సో లెట్ మీ డూ లిటిల్ బిట్. సో ఇప్పుడు అన్నీ కలిపి మిక్సీలో వేసేస్తున్నాం. ఏం వేసావు? సోర్ క్రీమ్. ఓకే, సోర్ క్రీమ్, షుగర్, సోర్ క్రీమ్ 1 cup, షుగర్ 1 cup, క్రీమ్ చీజ్ 1 cup, మ్యాంగో పల్ప్ 1.5 cup. ఓకే, అండ్ ఆల్సో క్రీమ్ చీజ్ ఆల్సో 1 cup. ఓకే. మ్యాంగో పైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మ్యాంగో పల్ప్, సోర్ క్రీమ్, షుగర్, ఫిలడెల్ఫియా క్రీమ్ చీజ్, గ్రాహam cracker pie shells, unflavored gelatin packets, little bit of water to make gelatin. ఇది మిక్సీ చేసాం కదా, అండ్ క్రీమ్ చీజ్, సార్ క్రీమ్, మ్యాంగో పల్ప్, షుగర్ అన్నీ కలిపి మిక్సీ చేసేసాము. ఇప్పుడు ఏం చేయాలంటే జెలటిన్ వాటర్ చేయాలన్నమాట. మనకి జెలటిన్ పౌడర్స్ ఉన్నాయి కదా, దాన్ని దీంట్లో జస్ట్ హాట్ వాటర్ పెట్టుకొని తర్వాత జెలటిన్ పౌడర్ వేసేసి మళ్ళీ వేసి మిక్సీ చేసేయాలి. సో 1.5 cup వాటర్లో జెలటిన్ 1.5 ప్యాకెట్స్ వేసుకొని వేడి చేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ వాటర్ కూడా దీంట్లో వేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి ప్రియా. సో దీపా మిక్సీ వేసిన తర్వాత ఏం చేసావు? మిక్సీ వేసిన తర్వాత మన ఈ షెల్స్లో పోసేసుకొని 4 hours ఫ్రీజ్ చేస్తే ఇలా అయిపోతుంది ప్రియా. సో 4 hours మనం ఫ్రీజ్ చేయాలి. ఓకే, ఇది మరి కట్ చేసి తిని చూద్దామా? యా ష్యూర్. ఓ, మ్యాంగో పుడింగ్ రెడీ అయిపోయినట్టుంది. కట్ చేసి మరీ పెట్టేశావు, చాలా ఎమ్మీగా ఉంది. యా, టేక్ ఇట్ ప్రియా, టేస్ట్ చేయి. నేను టేస్ట్ చేయడానికి ఇది మాత్రం రెడీ. ఐ రియలీ లవ్ మ్యాంగోస్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇది నా ఫేవరెట్ అని చెప్పొచ్చు ఈ మూడిట్లో. థ్యాంక్ యూ. ఇదండి మన దీప గారు చేసిన మ్యాంగో పుడింగ్. సో దీప, ఏదైనా పాట పాడతావా? నీకు ఇక్కడి నుంచి పారిపోవాలని ఉందా ఏంటి? చెప్పు. లేదు, లేకపోతే ఒక జోక్ చెప్పు, ఏదైనా చేయొచ్చు కదా, సంథింగ్ టు ఎంటర్టైన్ అస్. వద్దులే ప్రియా, నాకు ఇప్పుడు స్పాంటేనియస్గా జోక్ కూడా గుర్తు రావట్లేదు. గుర్తురాని జోక్ ఒకటి చెప్పు. యాక్చువల్లీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనమాట. యాక్చువల్లీ అయితే వైఫ్ అడుగుతూ ఉందన్నమాట, నాకు ఏదో ఒక మ్యారేజ్ డే కదా, నాకు గిఫ్ట్ ఇవ్వు గిఫ్ట్ ఇవ్వు గిఫ్ట్ ఇవ్వు అని అడుగుతుంటే హస్బెండ్ బ్రాట్ ఎ వెరీ గుడ్ గిఫ్ట్. డూ యూ నో వాట్ ఈస్ దాట్? వెయింగ్ మెషిన్. అంతే, ఇంకా హస్బెండ్కి విడాకులు ఇచ్చేసింది ఆ వైఫ్. సో ఒక డిష్ అనుకుంటే 3 dishes మాకు చూపెట్టావు. తెలుగు వన్ టీవీ తరఫున థ్యాంక్స్ లాట్. థ్యాంక్స్ ప్రియా. థ్యాంక్స్ టు తెలుగు వన్ ఫర్ గివింగ్ మీ దిస్ సచ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. యా, మేమందరం చాలా అంటే టేస్టీగా ఉన్నాయి, క్విక్గా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి, బాగుంది. థ్యాంక్ యూ. అదండి, మనం ఒక్క డిష్ అనుకున్నది 3 కలర్ఫుల్, క్విక్, డెలీషియస్ డిషెస్ తోటి మన దీప గారు 3 చూపెట్టారు. మన తెలుగు రుచి చాలా కలర్ఫుల్గా మారింది. సో నెక్స్ట్ వీక్ ఇంకో చోట ఇంకో గెస్ట్ తోటి ఇంకో డిష్ తోటి కలుసుకుందాం.